ఎండ్ గేమ్ 10 years ఆఫ్ మార్వెల్ మూవీ లవర్స్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్. నో వే హోమ్ 2002 నుండి స్పైడర్ మ్యాన్ మూవీస్ని చూస్తూ పెరిగిన స్పైడీ ఫ్యాన్స్కి ఫస్ట్ మోస్ట్ వాంటెడ్ ఈవెంట్. సో నో వే హోమ్ ట్రైలర్స్ ఈ 19 years ఆఫ్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్తో పాటు రాబోయే స్పైడీ ఫిల్మ్స్కి కొన్ని హింట్స్ అండ్ రిఫరెన్సెస్ ఇచ్చింది. అందులో ఓన్లీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ రిఫరెన్సెస్ని ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో నో వే హోమ్ ఫస్ట్ ట్రైలర్ అండ్ సెకండ్ ట్రైలర్ని మ్యాచ్ చేసి చూస్తే ఆల్మోస్ట్ నో వే హోమ్ స్టోరీ ఏంటో అర్థమైపోతుంది. సో 3 pointsలో నో వే హోమ్ స్టోరీలో ఉన్న స్పెషాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. 1. స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ. 2. స్పైడర్ వర్స్ కొలాబ్స్. 3. స్పైడర్ మ్యాన్ కొలాబరేషన్. ఫస్ట్ స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ. దీని గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. స్పైడర్ వర్స్ కొలాబ్స్ అవ్వడానికి రీజన్ స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ ఫార్ ఫ్రమ్ హోమ్లో రివీల్ అవ్వడమే. ఈ పాయింట్లో స్పైడర్ మ్యాన్కి చాలా పెద్ద హెల్ప్ చేసే 2 characters, డాక్టర్ స్ట్రేంజ్ అండ్ డేర్ డెవిల్. లీక్ అయిన ఇమేజెస్తో డేర్ డెవిలే స్పైడర్ మ్యాన్ లాయర్గా తనపై ఉన్న కేసెస్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాడని కన్ఫర్మ్ అయింది. బట్ కేసెస్ సాల్వ్ అయినా అవ్వకపోయినా పీటర్ ఒక నార్మల్ హ్యూమన్గా మెయిన్ ఎంసీ యూనివర్స్లో ఉండలేడు. సో ఆ సీక్రెట్ ఐడెంటిటీని తిరిగి పొందడానికి పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని హోల్ యూనివర్సే కాదు, ఆ ఐడెంటిటీని రివీల్ చేసిన డైలీ బ్యూగిల్ అండ్ పీటర్ని సపోర్ట్ చేస్తున్న డేర్ డెవిల్ కూడా మర్చిపోయేలా డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వర్క్ అవుతుందని ఫస్ట్ ట్రైలర్లోనే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అండ్ అదే మన సెకండ్ పాయింట్ నో వే హోమ్లో స్పైడర్ వర్స్ కొలాబ్స్కి కూడా మెయిన్ రీజన్. సో నో వే హోమ్లో బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ స్పైడర్ వర్స్ కొలాబ్స్. ఇక్కడ మల్టీవర్స్ కాకుండా స్పైడర్ వర్స్ అని అనడానికి చిన్న రీజన్ ఉంది. ట్రైలర్ని బట్టి చూస్తే స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీని మర్చిపోయే స్పెల్ ఓన్లీ స్పైడర్ మ్యాన్ ఎవరు అని తెలిసిన ప్రతి ఒక్కరి మీద మాత్రమే వర్క్ అవుతుంది, నాట్ ది ఎంటైర్ మల్టీవర్స్. అంటే మెయిన్ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్ ఎవరో తెలిసిన అవెంజర్స్కి కూడా పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని స్పెల్ని యూజ్ చేసిన తర్వాత గుర్తుండకూడదు, ఎక్సెప్ట్ డాక్టర్ స్ట్రేంజ్. సో పీటర్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఆ స్పెల్ వర్క్ అయిందని అనుకుంటారు, కానీ ఆ స్పెల్లో ఉన్న ఒక చిన్న మిస్టేక్ మల్టిపుల్ యూనివర్సెస్లో ఓన్లీ స్పైడర్ మ్యాన్కి రిలేటెడ్గా ఉన్న విలన్స్ని మాత్రమే మెయిన్ యూనివర్స్కి తీసుకొస్తుంది, ఓన్లీ స్పైడర్ మ్యాన్కి రిలేటెడ్గా ఉన్న వాళ్ళని మాత్రమే. ఎందుకంటే స్పెల్ వర్క్ అయ్యేది స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ గురించి తెలిసిన వాళ్ళ మీదే. అందుకే డాక్టర్ స్ట్రేంజ్ అండ్ పీటర్ వల్ల జరిగేది హోల్ మల్టీవర్స్ కన్నా కూడా స్పైడర్ వర్స్ కొలాబ్స్. సో ఇక్కడ లోకి సిరీస్లో జరిగినట్టు ఎంటైర్ మల్టీవర్స్ని డాక్టర్ స్ట్రేంజ్ కొలాబ్స్ చేయట్లేదు. ఎంటైర్ మల్టీవర్స్ కొలాబ్స్ అయ్యేది లోకి ఈవెంట్స్ వల్లే. అండ్ లోకి ఫైనల్ ఈవెంట్ జరిగేది ఒక అన్నోన్ టైంలో. అండ్ ఆ టైం ఎప్పుడు అన్నది ఎంసీయూ టైంలో ఇప్పటికీ ఒక చిన్న సీక్రెట్గానే ఉంది. బట్ డెఫినెట్లీ డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ కన్నా ముందు లోకి ఈవెంట్ జరగలేదు. అండ్ ట్రైలర్లో చూస్తే మల్టీవర్స్ స్ప్లిట్ అవుతున్న డిజైన్ లోకి ఈవెంట్స్లో స్ప్లిట్ అయిన మల్టీవర్స్ డిజైన్కి సేమ్ అని చెప్పలేము, బట్ కొంచెం సిమిలర్గా కనిపిస్తుంది. సో ఎంసీయూ టైమ్లైన్లో లోకి ఈవెంట్స్ జరిగే పాయింట్ ఇదే అయి ఉండొచ్చు. సో డిఫరెంట్ యూనివర్సెస్ నుండి వస్తున్న స్పైడర్ మ్యాన్ విలన్స్ ఒక్కొక్క డిఫరెంట్ టైం ఆర్ ఇయర్ నుండి వస్తున్నారు. శామ్ రైమీ యూనివర్స్ 2002 ఇయర్ నుండి గ్రీన్ గాబ్లిన్, 2004 ఇయర్ నుండి డాక్టర్ రాక్, 2007 ఇయర్ నుండి శాండ్ మ్యాన్. శామ్ రైమీ యూనివర్స్ నుండి వచ్చే ఈ ముగ్గురు విలన్స్లో ఎక్సెప్ట్ గ్రీన్ గాబ్లిన్, డాక్టర్ ఆక్టోపస్ అండ్ శాండ్ మ్యాన్ క్యారెక్టర్స్కి ఎంసీయూ యూనివర్స్లో ఉండే స్పైడర్ మ్యాన్తో ఒక ఎనిమిటీ ఉండకూడదు. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ అదర్ యూనివర్సెస్లో స్పైడర్ మ్యాన్ విలన్స్ అందరి ఫేట్ స్పైడర్ మ్యాన్ చేతిలో చనిపోవడం అని చెప్తాడు. కానీ శామ్ రైమీ యూనివర్స్లో శాండ్ మ్యాన్ క్యారెక్టర్ చనిపోదు అండ్ డాక్టర్ ఆక్టోపస్ స్పైడర్ మ్యాన్ వల్ల చనిపోడు. అలానే స్పైడర్ మ్యాన్ 3లో శాండ్ మ్యాన్ క్యారెక్టర్కి ఒక కంక్లూజన్ ఉంటుంది. స్పైడర్ మ్యాన్తో ఎనిమిటీ అన్నది ఆ యూనివర్స్లోనే శాండ్ మ్యాన్కి ఎండ్ అవుతుంది. ఈవెన్ శామ్ రైమీ సిరీస్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డిలీటెడ్ సీన్స్ అయిన శాండ్ మ్యాన్ సీన్లో కూడా శాండ్ మ్యాన్ని ఒక గుడ్ క్యారెక్టర్గానే చూపించారు. మరి శాండ్ మ్యాన్ క్యారెక్టర్ ఎందుకు నో వే హోమ్లో స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేయాలనుకుంటాడు? దీనికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ట్రైలర్లో మనం చూసే శాండ్ మ్యాన్ మనకి తెలియని మరొక అన్నోన్ యూనివర్స్ నుండి వచ్చుండొచ్చు, లేదా శామ్ రైమీ యూనివర్స్ నుండే ఒక పర్టికులర్ టైం నుండి వచ్చుండొచ్చు. ఈ సెకండ్ పాసిబిలిటీ వర్క్ అయ్యేది ఒకే ఒక్క పాయింట్లో, శాండ్ మ్యాన్ తన యూనివర్స్ నుండి తప్పకుండా స్పైడర్ మ్యాన్ 3లో జరిగే క్లైమాక్స్ ఫైట్కి ముందే వచ్చినప్పుడు. ఎందుకంటే ఆఫ్టర్ క్లైమాక్స్ శాండ్ మ్యాన్కి స్పైడర్ మ్యాన్తో ఏ ఎనిమిటీ ఉండదు. సో స్పైడర్ మ్యాన్ 3 యూనివర్స్ నుండి శాండ్ మ్యాన్ క్యారెక్టర్ ఎంసీయూ మెయిన్ యూనివర్స్కి వస్తే అది బిఫోర్ ది క్లైమాక్స్ ఫైటే అవ్వాలి. అలానే ట్రైలర్లో డాక్టర్ ఆక్టోపస్ చెప్పే ఒక డైలాగ్ యు ఆర్ నాట్ పీటర్ అని. సో డాక్ ఆక్, గ్రీన్ గాబ్లిన్, శామ్ రైమీ యూనివర్స్ నుండి వచ్చేది వాళ్ళకి పీటర్ పార్కర్ ఐడెంటిటీ రివీల్ అయిన టైం తర్వాతే. అండ్ ఆ ఇయర్సే 2002 అండ్ 2004. అలానే 2012 అమేజింగ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ నుండి లిజర్డ్, 2014 నుండి ఎలక్ట్రో ఎంసీయూ యూనివర్స్కి వస్తారు. ఈ యూనివర్స్ నుండి వచ్చే విలన్స్ స్పైడర్ మ్యాన్ మీద ఎనిమిటీతోనే వస్తారు. అండ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్లో ఎక్సెప్ట్ ఎలక్ట్రో, లిజర్డ్ క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ చేతిలో చనిపోదు. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్లో లిజర్డ్ క్యారెక్టర్ బతికే ఉంటుంది. సో డాక్టర్ స్ట్రేంజ్ చెప్పినట్టు ఈ విలన్స్ ఫేట్ స్పైడర్ మ్యాన్ చేతిలో చనిపోవడం అనేది కరెక్ట్ అవ్వాలంటే లిజర్డ్ అండ్ శాండ్ మ్యాన్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్ చేతిలో చనిపోయి ఉండాలి. అండ్ అది జరగడానికి ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే నో వే హోమ్కి మిగిలిన యూనివర్సెస్ నుండి వస్తున్న విలన్స్కి ఆల్మోస్ట్ 10 years ప్లస్ గ్యాప్ ఉంది. సో ఈ ఇయర్స్లో ఎట్ సమ్ పాయింట్ స్పైడర్ మ్యాన్ చేతిలో ఈ విలన్స్ చనిపోయి ఉండాలి. బట్ డిఫరెంట్ యూనివర్సెస్ నుండి వస్తున్న విలన్స్కి టైం ఎలా వర్క్ అవుతుంది? డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వల్ల డిఫరెంట్ యూనివర్స్ నుండి వస్తున్న విలన్స్ అందరూ డిఫరెంట్ టైంలో స్పైడర్ మ్యాన్ని మీట్ అయిన వాళ్ళు. బట్ మెయిన్ యూనివర్స్కి వస్తున్నప్పుడు వాళ్ళ లుక్స్లో ఏ చేంజ్ లేదు.
అంటే స్పైడర్వర్స్ కొలాప్స్కి ఒక పర్టికులర్ టైంతో అసలు సంబంధం లేదు. 2007 తర్వాత శామ్ రైమీ యూనివర్స్లో ఉన్న స్పైడర్మ్యాన్ స్టోరీ ఏంటన్నది చాలా మందికి తెలియదు. అలానే 2014 తర్వాత అమేజింగ్ స్పైడర్మ్యాన్ యూనివర్స్ స్టోరీ కూడా. బట్ ఆ రెండు యూనివర్సెస్ ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయని నో వే హోమ్తో ప్రూవ్ అయింది. సో 2007 శామ్ రైమీ యూనివర్స్ టు 2024 MCUకి టోటల్గా 17 years గ్యాప్ ఉన్నా కూడా ఒక్క విలన్ లుక్ కూడా మారలేదు. అందుకే స్పైడర్మ్యాన్ విలన్స్ వస్తున్న పాయింట్కి టైంతో సంబంధం లేదు. డాక్టర్ స్ట్రేంజ్ చెప్పిన ఈ డైలాగ్కి ఇన్ఫినిటీ వార్లో డాక్టర్ స్ట్రేంజ్ చూసిన పాసిబిలిటీస్కి ఒక రిఫరెన్స్. ఎండ్ గేమ్లో అవెంజర్స్ విన్ అయ్యే పాసిబిలిటీని ఇన్ఫినిటీ వార్లో డాక్టర్ స్ట్రేంజ్ చూస్తాడు, అంటే ఫ్యూచర్ని చూశాడు. బట్ నో వే హోమ్లో అదర్ యూనివర్సెస్లో స్పైడర్ మ్యాన్ విలన్స్ ఫేట్ని చూశాడు, అంటే అదర్ యూనివర్సెస్లో వాళ్ళ పాస్ట్ని చూశాడు. అండ్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ అన్నీ చూసిన మార్వెల్ ఫ్యాన్స్కి ఒక చిన్న డౌట్ రావచ్చు, ఎందుకు ఓన్లీ సెలెక్టెడ్ విలన్స్ మాత్రమే MCU యూనివర్స్కి వస్తున్నారు అండ్ వై నాట్ అదర్స్ అని. పర్టికులర్గా 3 స్పైడర్ మ్యాన్ విలన్స్ నో వే హోమ్ ట్రైలర్స్లో కనిపించట్లేదు. శామ్ రైమీ యూనివర్స్ నుండి వెనమ్ అండ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ నుండి గ్రీన్ గాబ్లిన్ అండ్ రైనో. దీనికి మోస్ట్ లాజికల్ ఆన్సర్, శామ్ రైమీ యూనివర్స్ వెనమ్ని న్యూ వెనమ్ రీప్లేస్ చేస్తుంది అండ్ ఒకే ఫిలింలో ఇద్దరు గ్రీన్ గాబ్లిన్స్ అవసరం లేదు. అండ్ మనకి ట్రైలర్లో డిఫరెంట్గా కనిపించే ఒక గ్రీన్ గాబ్లిన్ షాట్ శామ్ రైమీ యూనివర్స్ గ్రీన్ గాబ్లిన్దే. సో ఫస్ట్ ట్రైలర్ అండ్ సెకండ్ ట్రైలర్ని కంపేర్ చేస్తే స్పైడర్ మ్యాన్తో జరిగే బ్రిడ్జ్ ఫైట్ తర్వాత శాంక్టోరంలో డాక్టర్ స్ట్రేంజ్ డాక్టర్ ఆక్ని మ్యాజికల్ ప్రిజన్లో పెడతాడు. అలానే మిగిలిన విలన్స్ని కూడా ఇక్కడే ఉంచుతాడు. దానికి రిఫరెన్స్ని ఫస్ట్ ట్రైలర్లోనే చూడొచ్చు. ఈ సీన్కి రిలేట్ అయిన సీన్నే ఫస్ట్ ట్రైలర్లో లిజర్డ్ ప్రిజన్లో ఉన్నప్పుడు చూస్తాం. ఈ 2 సీన్స్లో పీటర్ కాస్ట్యూమ్ సేమ్ ఉంటుంది అండ్ ఇదంతా ఒక సీక్వెన్స్లోనే జరుగుతుంది. అలానే 2 ట్రైలర్స్ని అబ్జర్వ్ చేస్తే 2 యూనివర్సెస్ నుండి విలన్స్ అందరూ క్రొనలాజికల్గానే వస్తుంటారు. ఫస్ట్ శామ్ రైమీ యూనివర్స్ నుండి గ్రీన్ గాబ్లిన్ అండ్ సెకండ్ డాక్టర్ ఆక్ అండ్ థర్డ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ నుండి లిజర్డ్ అండ్ ఫైనలీ స్పైడర్ మ్యాన్ 3 నుండి శాండ్ మ్యాన్ అండ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 నుండి ఎలక్ట్రో. సో విలన్స్ వస్తున్న పాయింట్కి టైంతో సంబంధం లేకపోయినా వాళ్ళు MCUలోకి ఎంటర్ అయ్యేది మాత్రం స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్లో వాళ్ళందరూ కనిపించిన ఆర్డర్లోనే. అండ్ నెక్స్ట్ ట్రైలర్లో పీటర్ క్యూబ్ని తీసుకొని వెళ్ళడం చూస్తాం. బట్ 2 ట్రైలర్స్లో మనకి 2 డిఫరెంట్ సీన్స్ ఒక సీక్వెన్స్లో జరుగుతున్నట్టు చూపించారు. వన్స్ పీటర్ డాక్టర్ ఆక్తో శాంక్టోరంలో మాట్లాడుతున్నప్పుడు తను వచ్చిన యూనివర్స్ నుండి తనకి ఆఖరిగా గుర్తున్న విషయాన్ని చెప్తాడు. అప్పుడే మనకు యూనివర్స్లో తన ఆల్టర్నేట్ స్పైడర్ మ్యాన్ వర్షన్స్ గురించి మెయిన్ MCU పీటర్కి తెలుస్తుంది. అండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ విలన్స్ని చంపే క్యారెక్టర్ కాదు, విలన్స్ని కూడా సేవ్ చేస్తుండే క్యారెక్టర్. సో డాక్టర్ స్ట్రేంజ్ విలన్స్ని తిరిగి వాళ్ళ యూనివర్స్కి సరిగ్గా పంపించే టైంలోనే డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ చేసిన ఈ క్యూబ్ని పీటర్ తీసుకుంటాడు. అండ్ ఫస్ట్ ట్రైలర్లో చూపించినట్టు పీటర్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ డైమెన్షన్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు పీటర్ చేతిలో క్యూబ్ ఉండదు, బట్ సెకండ్ ట్రైలర్లో క్యూబ్ ఉంటుంది. బట్ ఇక్కడే ట్రైలర్స్లో చూపించిన సీక్వెన్స్లో ఒక చిన్న లాజిక్ ఉంది. డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ యాస్ట్రల్ ఫామ్ని అంటే పీటర్ పార్కర్ని స్పైడర్ మ్యాన్ బాడీ నుండి వేరు చేస్తాడు. వన్స్ యాస్ట్రల్ ఫామ్ బాడీ నుండి బయటకు వెళ్ళింది అంటే డాక్టర్ స్ట్రేంజ్ తిరిగి అలో చేసే వరకు పీటర్ ఏం చేయలేడు. దీనికి ఇంతకుముందు మనం MCUలో హల్క్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్తో ఏన్షియంట్ వన్ చేసిన ఫీట్సే రిఫరెన్సెస్. సో ఈ పాయింట్లో ఇద్దరికి ఒక డీలింగ్ జరిగి ఉంటుంది. అంటే మనం చూసే చేజ్ అంతా కూడా ట్రైలర్లో చూపించిన సీక్వెన్స్లో జరగదు. దీనికి ఇంకొక రిఫరెన్స్ పీటర్ కాస్ట్యూమ్ ఈ 2 సీన్స్లో సేమ్ ఉండడం. నెక్స్ట్ ట్రైలర్లో అబ్జర్వ్ చేస్తే శాండ్ మ్యాన్, ఎలక్ట్రో అండ్ గ్రీన్ గాబ్లిన్ ఒక ఫైట్లో కనిపిస్తారు. కానీ ఈ పాయింట్లో డాక్టర్ ఆక్ అండ్ ఎలక్ట్రోకి ఫైట్ జరుగుతున్నట్టు చూడొచ్చు. ఇదే ఫైట్ సీన్లో గ్రీన్ గాబ్లిన్ న్యూ కాస్ట్యూమ్తో కూడా కనిపిస్తాడు. బట్ ఫైనల్ ఫైట్లో డాక్టర్ ఆక్ ఎక్కడా కనిపించడు. సో మేబీ డాక్టర్ ఆక్ విలన్స్కి అగేన్స్ట్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ట్రైలర్లో పీటర్ చెప్పే డైలాగ్, ఇది క్లైమాక్స్లో చెప్పే డైలాగ్ కాకపోవచ్చు, ఎందుకంటే ఈ డైలాగ్ రీజన్ని ట్రైలర్లోనే చూడొచ్చు. పీటర్ గ్రీన్ గాబ్లిన్, ఎలక్ట్రో, శాండ్ మ్యాన్ నుండి సివిలియన్స్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. హ్యాపీ, జే జోనా జేమ్సన్ అండ్ ఆంట్ మే కూడా ఆ పాయింట్లో కనిపిస్తారు. బట్ 3 విలన్స్ వల్ల జరిగే డిస్ట్రక్షన్లో సివిలియన్స్ని పీటర్ సేవ్ చేయలేకపోవచ్చు. అందుకే ఆ ఈవెంట్ తర్వాత ఆంట్ మేతో ఈ డైలాగ్ చెప్పుండొచ్చు. ఇక వీడియోకి థర్డ్ పాయింట్ స్పైడర్ మ్యాన్ కొలాబరేషన్. కొలాప్స్ అయిన స్పైడర్వర్స్ని అలానే ఆ విలన్స్ని తిరిగి ఎవరి యూనివర్స్కి వాళ్ళని పంపగలిగేది ఓన్లీ డాక్టర్ స్ట్రేంజ్ మాత్రమే. అందుకే ట్రైలర్లో చూపించిన క్లైమాక్స్ ఫైట్లో డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్కి విలన్స్తో జరిగే ఫైట్లో హెల్ప్ చేస్తూ కనిపించడు. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ కొలాప్స్ని సాల్వ్ చేయాలి. అందుకే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్కి ఇది ఒక బిగినింగ్ అవ్వచ్చు. సో డాక్టర్ స్ట్రేంజ్ బదులు అక్కడ మెయిన్ MCU స్పైడర్ మ్యాన్కి హెల్ప్ చేసేది మరొక యూనివర్స్ నుండి వచ్చే ఆల్టర్నేట్ స్పైడర్ మ్యాన్ వర్షన్స్. వాళ్ళని తీసుకొచ్చేది ఎవరు అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఈ స్పైడర్ మ్యాన్ ఎంట్రీ క్లైమాక్స్లో మళ్ళీ యూనివర్స్ స్ప్లిట్ అవ్వడం వల్లే జరుగుతుంది. ఇంతకు ముందు చెప్పినట్టే విలన్స్ మెయిన్ MCUకి వచ్చే పాయింట్కి టైంతో సంబంధం లేదు. అలానే టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ వాళ్ళ యూనివర్స్లో టైంలో ఎనీ పాయింట్ నుండి అయినా రావచ్చు. బట్ వాళ్ళ ఎంట్రీకి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ని కూడా ట్రైలర్లోనే హింట్ ఇచ్చారు. ఆల్రెడీ మనం MJని మెయిన్ MCU స్పైడర్ మ్యాన్ ఆ బ్యాటిల్లో సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు చూస్తాం. అండ్ ఆ హ్యాండ్ కూడా MCU స్పైడర్ మ్యాన్దే.
బట్ అక్కడ మోస్ట్ పాసిబుల్గా ఎంజేని సేవ్ చేసేది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ పీటర్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేసినట్టే ఈ షాట్లో 3 విలన్స్తో ఫైట్ చేస్తున్నది 3 డిఫరెంట్ స్పైడర్ మ్యాన్. లిజర్డ్తో ఫైట్ చేసేది టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్, ఎలక్ట్రోతో ఫైట్ చేసేది ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ అయి ఉండొచ్చు. అండ్ ఈ క్లైమాక్స్ ఫైట్లో కూడా క్యూబ్ని పట్టుకొని పీటర్ కనిపిస్తాడు. సో స్పైడర్ వర్స్ని స్టేబుల్ చేయడం పీటర్ మీద డిపెండ్ అయ్యింది. ఫైనల్లీ ఎండ్ గేమ్ లాంటి ఫిలిమ్స్ మళ్ళీ రావచ్చు, బట్ ఆల్ 3 స్పైడర్ మ్యాన్ని బిగ్ స్క్రీన్పై చూసే పాసిబిలిటీ చాలా తక్కువ. సో స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి ఇది వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది.